దేవా స్తోత్రాలు నాయన. అయా తండ్రి మా అందరికి మంచి సాక్ష్యాలు ఇవ్వండి ప్రభు, నేను ఎరిగే సాక్ష్యాలు, మన నిజ స్థితిని తెలుసుకునే సాక్ష్యాలు ఇవ్వండి నా ప్రభు. క్షమించి సహాయం దయచేయండి ఆయన. అయా నమ్మదగిన దేవుడు, ఉన్నవాడు అన్నవాడు, అతి పరిశుద్ధుడు, అయా చూచుచున్నవాడు నాయన. అయా మా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు తండ్రి. అయా తండ్రి నేను ఎంతో కనికరం, కృప, వాత్సల్యత చూపే దేవుడు నా ప్రభు, నా దేవా, నా తండ్రి. ఇదిగో నీ పాల్సనికి వచ్చామని ఆయన. అయా మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నా తండ్రి నాయన. మా ప్రాణాత్మ శరీరంతో స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నా ప్రభు నాయన. వి వర్షిప్ యు కింగ్, యు ఆర్ అవర్ కింగ్. మా రాజువు నా తండ్రి, మా దేవుడు, మా ప్రభువుడు, ఉన్నవాడు అన్నవాడు, అతి పరిశుద్ధుడు తండ్రి నాయన. అయా స్తోత్రం. లేనివాడు ఉన్నట్టుగా పిలిచేవాడు, మృతులను సజీవులుగా చేసేవాడు నాయన. అయా తండ్రి నాయన, మా హృదయాలు చాలా మోసకరమైన, ఘోరమైన వ్యాధి కలిగిన తండ్రి నాయన. దే ఆర్ స్టబార్న్ ఫాదర్, దే ఆర్ స్టిఫ్ నెక్, ఓ obstinate people father we are. అయా క్షమించండి నా తండ్రి. help us to realize oh father God how deceitful father our heart is Lord. తండ్రి తండ్రి మా కళ్ళు తెరవడం నాయన. అయా నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచే తండ్రి. కనికరం చూపండి నా తండ్రి నాయన. అయా నీ మాటకు నాయన నీకు విధేయత చూపు వారుగా మేము ఉండాలి, కృప మాకు దయచేయండి అయా తండ్రి. ఇదిగో ముందు కొనసాగే వారుగా మేము ఉండాలి నాయన, ఆగిపోకూడదు, వెనక్కి వెళ్ళిపోకూడదు నాయన. క్షమించి సహాయం దయచేయండి. రానున్న సమయం ముందు నీకే అప్పగిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని మహిమ పొందుకున్నాం యేసు నామములో క్షమాపణ తండ్రి. ఆమేన్ ఆమేన్. క్రైస్తవ జీవితంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఓకే, ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్, యువర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్, ఓకే, ఆర్ అసలు యేసు ప్రభువారిని ఎందుకు మనం వెంబడిస్తున్నాము, అసలు మన ఆత్మీయ జీవితం యొక్క పర్పస్ ఏంటి, దీన్ని నేను ఎలా ఫుల్ఫిల్ అవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని ఈ విషయాన్ని చాలా కేర్ఫుల్గా, అన్లెస్ యూ టేక్ ఇట్ సీరియస్లీ, ఒక ప్రమాదంలోనికి మనకు తెలియకుండానే ఒక ఘోరమైన ప్రమాదపు పరిస్థితిలోకి, అటు నుంచి అలాగే నాశనంలోనికి, నిత్య నరకానికి వెళ్ళే గొప్ప ప్రమాదం తప్పించుకోవాలంటే ఈ యొక్క సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, దాని గురించి మనము నేర్చుకుందాం ఈరోజు కేర్ఫుల్ గా. ఈరోజు ఉదయం నేను బ్రదర్ శరత్తో నేను చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాకు చాలా సూటిగా, స్పష్టంగా ఈ యొక్క అంశాన్ని దేవుడు మనకి ఇచ్చినట్టుగా అనిపించింది నాకు పరలోకం నుంచి. ఓకే, పాల్ వాషర్ గారు ఒక మాట అంటారు. ఆయన సంఘంలో 2 kinds ఆఫ్ క్రిస్టియన్స్ గురించి మాట్లాడతాడు. ఒక కైండ్ ఆఫ్ పీపుల్ దేవునిలో ఎదగటానికి, దేవునిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. వారి ప్రార్థన, బైబిల్, somehow they may fail 100 times. కానీ ఒకసారి ఏదైనా పాపం చేస్తే, తప్పిపోతే, ఓకే, వారు ఎంతో దుఃఖంలో ఉంటారు. అయ్యో, ఇక పాపవారాన్ని మొయ్యలేక ఏడుస్తూ, కన్నీరు గారుస్తూ, దావీదు అంటాడు నా పరుపు తేలిపోతుంది అంటాడు. ఐ డోంట్ నో ఆ అనుభవాలు మరి మనకు ఉన్నాయో లేదో. అంటే ఇట్ రియల్లీ గ్రీవ్స్ దెమ్, దే వీప్ ఓవర్ దేర్ సిన్స్. అది ఎంత హెవీ ఉంటుందంటే అది భరించలేని పరిస్థితి అనమాట. అది చిన్న తప్పు, పెద్ద తప్పు అని కాదు. మనము ఒకవేళ పాపం చేస్తే కదా, వీ హర్డ్ ఎ టెస్టిమనీ. అయితే అనదర్ సెట్ ఆఫ్ పీపుల్, వారు పాపంలో ఉన్నామన్న సంగతే వారికి తెలియదు మొట్టమొదటిగా. ఒకవేళ సరే వారు అట్లా దేవుడికి దూరమైనా, పాపం చేసినా, లేకపోతే బ్రతుకు ఘోరంగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా బోధర్ వారు. ఓకే, దే డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. పెద్ద విషయం కాదు వారికి. చాలా సాధారణంగా, సునాయాసంగా దే కెన్ జస్ట్ లీడ్ దేర్ స్పిరిచువల్ లైఫ్ జస్ట్ లైక్ దట్. దే విల్ బి పార్ట్ ఆఫ్ ద చర్చ్, సంఘంలో కనపడతారు, బైబిల్ చదవచ్చు, ప్రాబబ్లీ పాటలు పాడొచ్చు. ఒక షాలో క్రిస్టియన్ లైఫ్, ఒక లోతు లేని, ఒక సూపర్ఫిషియల్ క్రిస్టియన్ లైఫ్ కలిగి పాపంలో ఉంటూ కూడా అలానే ముందుకి కొనసాగుతుంటారు. కానీ వారిలో ఒక పశ్చాత్తాపము, లేకపోతే ఒక మారు మనస్సు అనుభవము, లేకపోతే ఒక ఏడుపు, అయ్యో, ఒక దుఃఖము అనేది కనపడదు చాలాసార్లు. దే ఆర్ వెరీ హ్యాపీ, ఫన్నీగా, చాలా జోవియల్, సరదాగా కొనసాగుతూనే ఉంటారు. వాట్ ఈస్ ద రీజన్? వేర్ ఇస్ ద ప్రాబ్లం? ఫస్ట్ కేటగిరీనా, సెకండ్ కేటగిరీనా? అసలు ఏంటి? వేర్ ఇస్ ద ఇష్యూ? ఏమవుతుంది? ఆయన అంటాడు, కొద్దిమందిలో వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారి జీవితంలో పనిచేయడానికి అనుమతిస్తారు.
వీరిలో దేవుడు పని చేస్తున్నాడంట. మరి మిగతా వారిలో దేవుడు పని చేయడానికి స్కోపే లేదు వారికి. నథింగ్ టు డూ విత్ హోలీ స్పిరిట్. యేసు ప్రభువా, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్ అంటాడు ప్రభువా. సో క్రైస్ట్ ఈస్ నాట్ ఎ రిలీజియన్, క్రైస్ట్ ఈస్ నాట్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రైస్ట్ ఈస్ ఎ వే, ఐ ఆమ్ ద వే అంటున్నాడు. వే అంటే ఏంటంటే ఒక వాక్, అది ఒక నడకను సూచిస్తా ఉంది, ఒక ప్రోగ్రెస్ ను సూచిస్తా ఉంది. ఈ యొక్క మార్గం ఒకే ఒక మార్గము. ఈ మార్గంలోనికి ఎంటర్ అయిన తర్వాత నువ్వు కొనసాగుతూనే ఉండాలి. ఇక్కడ నుంచి నేను విజయవాడ వెళ్ళాలంటే విజయవాడ రూట్ తీసుకోవాలి ఫస్ట్. విజయవాడ వెళ్ళడానికి హైవే నాకు ఒకటే మార్గం ఉంటుంది. ఓకే, అంటే ఒక రూట్ ఉంటే ఆ రూట్ లోకి ఎంటర్ అవ్వాలి. నేను ఒకేసారి 10 మార్గాల్లో నేను అక్కడికి వెళ్ళలేను. పరలోకంలోకి వెళ్ళడానికి యేసు ప్రభువు అంటున్నాడు, నేను మార్గం, నేనే మార్గమును. ఆ మార్గంలోకి ఎంటర్ అవ్వడం, ఐఎమ్ ద డోర్ అని కూడా అంటాడు ఆయన. నేను ఒక ద్వారమును కూడా. ఒకటే ద్వారం, అది ఇరుకైన ద్వారం. ఎందుకు ఆయన ఇరుకైన ద్వారం అన్నాడంటే ఐ ఆమ్ ది ఓన్లీ అన్నాడు కాబట్టి. దిస్ ట్రూత్ ఈజ్ యునిక్ అనమాట, ఎక్స్క్లూసివ్. ఓకే, సో ఆయనలోనికి ఎంటర్ అయ్యాం మనం. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మనం అందరం యేసు ప్రభువుని ఎరిగి ఉన్నాం. ఆ యొక్క ద్వారం ద్వారా ఈ యొక్క మార్గంలోనికి వచ్చాం. అయితే విజయవాడ వెళ్ళాల్సిన నేను బయలుదేరాను, కారులో బయలుదేరి నా ఇంటి బయట రోడ్డు దగ్గరకు వచ్చి ఆగిపోయాను అనుకోండి, ప్రయోజనం ఏమైనా ఉందా? మార్గంలోనే ఉన్నాను, అదే రూట్ లో ఇక హైవే ఎక్కాను, కానీ అక్కడే నేను ఆగిపోయాను, చతికిలు పడ్డాను. దెర్ ఇస్ నో ప్రోగ్రెస్. నేను ఎప్పుడు విజయవాడని వెళ్తాను? నేను మన గోల్ ఏంటి అసలు? నేను క్రైస్తవుని ఎందుకయ్యా? నేను ఈ మార్గంలోకి ఎంటర్ అయిన తర్వాత నువ్వు ముందు కొనసాగుతూ ఉండగా, నువ్వు ఒక స్కూల్లో జాయిన్ అయిన తర్వాత, ఎల్కేజీలో జాయిన్ అయిన తర్వాత, నేను ఎల్కేజీలోనే జీవితాంతం కూర్చుంటే ఏం ప్రయోజనం ఉండదు. ఓకే, ఒక పుట్టిన బిడ్డ అదే స్థితిలో ఎప్పటికీ ఉండిపోతే తల్లిదండ్రులకు సంతోషం ఏం లేదు. దట్ లిటిల్ బేబీ హ్యాస్ టు గ్రో. వాడు మెచ్యూరిటీలోనికి ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి, వయస్సులో ఎదగాలి, బుద్ధిలో, వివేచనలో ఎదగాలి, తెలివితేటలో వాడు ఎదిగి ఒక ప్రయోజనం కూడా అవుతాడు. దేవుడు మనల్ని కన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, నేను నిన్ను కని ఉన్నాను. ఎవరైనా యేసునందు ఉన్నాడు వాడు నూతన సృష్టి. వాడు యేసును అంగీకరించే వారందరూ కూడా దేవుని పిల్లలను బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు అంటే ఈ మార్గంలోకి వచ్చిన మనము ఇప్పుడు ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఎట్లా ముందుకు కొనసాగుతాం మనం గమనిస్తే ఎఫెసీ 2:10 చూస్తాం. కృప ద్వారా, విశ్వాసము ద్వారా, కృప వలన మనం రక్షించబడ్డాము. దట్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. ఓకే, రక్షించబడటానికి, అందులో ఈ యొక్క మార్గముకు రావడానికి యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా. రెండవది, దేవుని యొక్క కృప నా మీద మరి విస్తరింప చేయడం ద్వారా ఆయనను అంగీకరించాడు. అన్డిజర్వ్డ్ ఫేవర్, అన్మెరిటెడ్ ఫేవర్. నేను అర్హులని కాదు, కానీ ఆయన కృప చేత ఆయనను రక్షించాడు. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు ఈ రక్షణలో నేను కొనసాగుతూ ఉండాలి. ఎట్లాగా? ఒక్కసారి విశ్వసిస్తే సరిపోదు. అర్థమవుతుంది. ప్రతిరోజు ఈ విశ్వాసం నేను కాపాడుకుంటూ నేను ముందుకు కొనసాగాలి. ఈ రోజు మనకి విశ్వాసం ఉండాలి, రేపు ఉండాలి. ప్రభువు పౌలు అంటున్నాడు, అమ్మాయి నేను నా విశ్వాసం నేను కాపాడుకున్నాను అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి తన లైఫ్ లో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం తన విశ్వాసం తను కోల్పోయే అవకాశం ఉంది. అయ్యో, జీవము లేని ఏమంటాము, విశ్వాసము లేని దుష్ట హృదయం, జీవం గల దేవుని విడిచిపెట్టే ఒకవేళ దుష్ట హృదయం ఒకవేళ ఉందేమో జాగ్రత్తగా చూసుకుని అంటున్నాడు. అంటే జీవం గల దేవుని ఒక వ్యక్తి విడిచిపెట్టగలడా? ఎస్ అని బైబిల్లో అర్థమవుతుంది. ఇజ్రాయెల్ అనేకులు బయలుదేరి వచ్చారు, అరణ్యంలోనే వారందరూ నశించిపోయారు. ఎందుకు దేవుడు అన్ని దుష్టాంతరాలు మన ముందు ఉంచాడు? వార్నింగ్ అంతా కూడా మన ముందు ఆయన ఇవన్నీ పెట్టాడు, ఎగ్జాంపుల్స్ పెట్టాడు మనం జాగ్రత్తగా ఉండటం కోసం. అందుకే ఈ రోజు మీ దేవుని వాక్యం వింటే మీ హృదయాలను కఠినపరచుకునవద్దు. ఇజ్రాయేలీయులు కఠినపరుచుకున్నారు. దేవుని మాటలను వారు పెడచెవిని పెట్టారు. దే డిడ్ నాట్ రిపెంట్. వారు హృదయాలను కట్టిపరుచుకొని అరణ్యంలో నశించిపోయారు. ఐగుప్తు నుంచి బయటకు వస్తే సరిపోదు పిల్లలు. ఓకే, ఫరో నుంచి బయటపడితే సరిపోదు. ఎర్ర సముద్రం దాటితే బాప్టిజం తీసుకుంటే సరిపోదు. అరణ్యం దాటుకొని, యోర్దాను దాటుకొని వాగ్దాన భూమిలో ప్రవేశించాలి. గోల్ ఏంటి ఇజ్రాయెల్ది? టు రీచ్ ద ప్రామిస్ ల్యాండ్. వాగ్దానమును స్వతంత్రించుకోవటము. ఏంటి వాగ్దానము? జీవము. వాగ్దానం ఏంటంటే యేసుక్రీస్తు వారిలో ఉన్న జీవం.
to partake the life of Jesus Christ, partake the Holy Spirit, the life of Holy Spirit అన్నమాట. అది పరలోక రాజ్యం అంటే నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం. ద నేచర్ ఆఫ్ క్రైస్ట్ లో నేను దినదినం ముందుకెళ్తూ ఉండాలి. రోజు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత జాగ్రత్తగా వినండి, ఈ మార్గంలోనికి ఒకే ఒక ద్వారం ఉంది, యేసు అనే ద్వారము. ఆ ద్వారంలోనికి ప్రవేశించిన తర్వాత ఒక మార్గంలోనికి, ఇరుకైన మార్గంలోనికి ప్రవేశించాను. అక్కడ స్టక్ అవ్వద్దు, నేను ఇక అక్కడ స్టక్ అవ్వద్దు. ఐ మస్ట్ ప్రోగ్రెస్. ఒక్కొక్క అడుగు ముందుకెళ్తూ ఉండాలి. ప్రతి అడుగుకి నీకు రెండు విషయాలు కావాలి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. ఈ పరలోక రాజ్యానికి ఎలా ఎంటర్ అయ్యామంటే మారు మనస్సు ద్వారా ఎంటర్ అయ్యాం, యేసునందు విశ్వాసం ద్వారా ఎంటర్ అయ్యాం. అప్పుడు కృప అనే వరం నీకు ఇచ్చాడు దేవుడు. ఈ కృప నిన్ను ఇందులో ప్రవేశపెట్టింది, యొక్క జీవంలోనికి. యేసు అంటాడు, నేను మార్గమును, సత్యమును, జీవమును. అల్టిమేట్ గా ద థర్డ్ థింగ్ ఈస్ ద లైఫ్. లైఫ్ ముందు లేదు. ఈ యొక్క నా గోల్ ఏంటంటే లైఫ్ ఈస్ ద గోల్. ఆ గోల్ చాలా మందికి లేదు. ఇట్స్ ఓకే, లీవ్ దెమ్ అసైడ్. ప్రభు కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోండి. ప్రభు అంటున్నాడు, వాట్ ఆర్ యూ సీకింగ్ ఫర్? మీరు ఏం వెతుకుతున్నారు? వాళ్ళ రబ్బై నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు? ఈరోజు కూడా ఇదే క్వశ్చన్ అడుగుతున్నా పిల్లలు. వాట్ ఆర్ వి రియల్లీ సీకింగ్ ఫర్? చాలా మందికి తెలియకపోతే ఈరోజు నేర్చుకుందాం ఏం వెతకాలో. మన గోల్ ఏంటో, క్రైస్తవునిగా మన యొక్క ఏమంటాము డెస్టినీ ఏంటో అర్థం చేసుకోవాలి. ఎలాగ ముందుకెళ్తాం మరి? 2 కొరింథీ 13 చూస్తాం. మీలో విశ్వాసము, చివరి భాగంలో, మీలో విశ్వాసం ఉన్నదో లేదో పరీక్ష చేసుకోండి అంటున్నాడు. విశ్వాసం లేకపోతే ఒక చోట ఆగిపోయాను. క్రైస్తవ జీవితంలో ప్రతి అడుగు నీకు విశ్వాసం కావాలి. ముందుకెళ్ళాలంటే విశ్వాసం కావాలి. ముందుకెళ్ళాలంటే ఇంకొక స్టెప్ ఏంటంటే రిపెంటెన్స్. ఏమంటాం? మారు మనస్. రిపెంటెన్స్ అనే పదం నేను తరచుగా మాట్లాడుతుంటే ఒకవేళ ఇంగ్లీష్ దాని అర్థం ఏంటంటే మారు మనస్సు అని అర్థం చేసుకుందాం. ఓకే, బై ఫ్లోలో నేను రిపెంటెన్స్ ఇంగ్లీష్ లో ఒకవేళ పదే మాట్లాడు, ఎందుకంటే ఇదే పదము త్రూఅవుట్ మెసేజ్ మనం వినబోతున్నాం కేర్ఫుల్ గా. యాక్చువల్లీ బైబిల్ మొత్తంలో మన క్రైస్తవ జీవితంలో ద మోస్ట్ ఇంపార్టెంట్, ద మోస్ట్ వాల్యుబుల్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ కాల్డ్ ద ట్రెజర్, దేన్నైనా ఉందా నీకు, నువ్వు ఒకటి కోరుకోవాలి అంటే నేను ఏమంటానంటే మారు మనస్సు కలిగి ఉండటము. దినదినం మారు మనస్సు నేను ఎప్పుడో పొందానండి. నేను చిన్నప్పుడే బ్యాప్టిజం, నా పాపాలను ఒప్పుకున్నాను, అందుకే ఇట్లా ఉన్నాం మనం ఇంకా అనిపిస్తున్నాను. ఎప్పుడో కదా, అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నామో అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే మారు మనస్సు అన్నది వన్ టైం పాస్ట్ ఎక్స్పీరియన్స్ కాదు. విశ్వాసం అనేది ఎప్పుడో చిన్నప్పుడు విశ్వసించాను ప్రభువుని కాదు. ఈ రోజు నేను విశ్వాసం ఉంచాలి, ఈ రోజు కూడా నేను మారు మనస్సు కలిగి ఉండాలి. మారు మనస్సు అనేది నన్ను ప్రోగ్రెస్ లోనికి ముందుకు తీసుకెళ్లే అత్యున్నతమైన, అతి ప్రాముఖ్యమైన అంశము. ఎవరైతే ఈ విషయంలో జాగ్రత్త ఉండరో, ఐ టెల్ యు వాట్ హ్యాపెన్స్. ముందుగానే నేను ఈ విషయాన్ని చెప్పి స్లోగా నేను మీతో ఆ విషయాన్ని దగ్గర తీసుకుని వెళ్తాను. ఇందాకే చెప్తా ఉన్నాం, హృదయము కఠినపరచబడే స్వభావం కలిగింది మన హృదయం. If you hear the voice of God today, 24 hours, one day, ఒక రోజు కనుక ఒక వ్యక్తి దేవుని స్వరమును అలక్ష్యం చేస్తే, దేవుని వెతకడం అలక్ష్యం చేస్తే 24 hours చాలు ఒక వ్యక్తి కఠినపరచబడటానికి. నెక్స్ట్ డే ఈ రోజు ఉన్నట్టుగా నెక్స్ట్ డే రేపు ఉన్నాం మనం, ఎట్టి పరిస్థితులు మారిపోతాం. ఇర్మియా గ్రంథం 17 స్పష్టంగా రాస్తున్నాడు, మానవుని హృదయము భయంకరమైన వ్యాధి కలిగినది, ఘోరమైన మోసయుక్తమైనది. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నా గురించి, నీ గురించి. మన హృదయం యొక్క స్వభావం అలాంటిది. దానిని గ్రహించగలిగిన వాడెవడు? వాడే ముందు కొనసాగుతాడు. ఎవడు దాన్ని గ్రహిస్తాడో వాడికే రక్షణ ఉంది. వాడే ఈ యొక్క సత్యములోనికి, జీవంలోనికి ప్రవేశించగలుగుతాడు. తన హృదయమును గ్రహించి, అయ్యో నేను ఈ పరిస్థితిలో ఉన్నాను తెలుసుకుని వాడే బాగుపడగలుగుతాడు. ఆత్మీయంగాను అన్ని విధాలుగాను ప్రోగ్రెస్ కాగలుగుతాడు. సో నేను డిస్కవర్ చేయాలి. యూ నీడ్ టు రీడిస్కవర్ యువర్ సెల్ఫ్. అది క్రైస్తవ జీవితం అంటే. డే బై డే ముందుకెళ్లే కొద్దీ ఈ యొక్క వెలుగులో యూ డిస్కవర్ యువర్ సెల్ఫ్. సో మచ్ ఆఫ్ డిసీట్ ఇన్ us. నాలో ఉన్న గొప్ప అసత్యం, నాలో ఉన్న అబద్ధము, నాలో ఉన్న వేషధారణ, గర్వము, అవన్నీ కూడా
బయలుపరచబడాలన్నమాట. వారన్నిటి నుంచి రిపెంట్ అవ్వాలి. నేను ముందుకి కొనసాగుతూనే ఉంటాను. ఎవరైతే ఈ ప్రోగ్రెషన్ ఉండదో, ఆగిపోతారో, వాళ్ళు ఏమైందంటే హృదయం కఠినపరచబడుతుంది. గ్రాడ్యువల్ గా మనము బ్యాక్ స్లైడింగ్ అవుతారు. రెండు ఎట్లా ఉంటుందంటే ఆత్మీయ జీవితంలో ముందుకన్నా వెళ్తాం, వెనకన్నా వెళ్తాం. దేర్ ఇస్ నో స్టాటిక్ స్టేట్ అనమాట. ఆత్మీయంగా ఎప్పుడు ఒకే వ్యక్తి ఒకలా ఉండనే ఉండడు, ఇంపాసిబుల్ అది. నేను ముందుకన్నా కొనసాగుతాను, లేకపోతే వెనకన్నా ఇంకా ఇంకా దిగజారిపోతా ఉంటాను. మీలో ఉన్న వెలుగు ఒకవేళ చీకటి అయితే ఏమన్నా అయిపోయింది, ఆ చీకటి గొప్పది అంటే గ్రేట్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్. కొంతమంది అలా అనుకుంటారు, గొప్పది అంటే భయంకరమైన, టెరబుల్ అని అర్థం, వర్స్ట్ అని అర్థం. ఒక క్రైస్తవుడు దిగజారితే అన్నిటికంటే భయంకరంగా తయారవుతాడు. ద వర్స్ట్ పర్సనాలిటీ ప్రపంచంలో ఘోరమైన కార్యాలు ఎవరు చేస్తారంటే బ్యాక్ స్లైడింగ్ క్రిస్టియన్స్ చేస్తారు. ఒకవేళ క్రీస్తుని సీరియస్ గా ఒక వ్యక్తిని తీసుకొని ముందు కొనసాగకపోతే అన్యుల కంటే మోర్ వికెడ్ గా, మోర్ టెరబుల్ గా తయారయ్యేది ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ క్రిస్టియన్స్. అది దాని అర్థం. మీలో ఉన్న వెలుగు, నీ సాక్ష్యం ఒకవేళ సరిగా లేకపోతే, ఇఫ్ యూ డోంట్ టేక్ క్రిస్టియన్ లైఫ్ సీరియస్లీ, దేర్ ఇస్ 100% పాసిబిలిటీ ఏమైనా ఉందంటే ద వర్స్ట్ సిన్నర్ గా 7 భయంకరమైన ఘోరంగా నేను మారిపోయే అవకాశం ఉంది. నిత్య నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. ప్రపంచంలో ద మోస్ట్ టఫెస్ట్ పీపుల్ ఎవరో తెలుసా మీకు? యేసు ప్రభుని, రక్షకుని, సర్వోత్తమైన దేవుడు అతి కిరాతకంగా చంపగలిగింది ఎవరో తెలుసా? జ్యూస్. ఆయన ప్రజలే, యూదులే, వేరే వాళ్ళు చంపలేరు ఆయన అంత ఘోరంగా. యూదులు ఎలా చంపగలిగారు? దేవుని బిడ్డలు వాళ్ళు. అర్థమవుతుందా? దట్ ఈస్ ద డేంజర్ అన్నమాట విత్ అవర్ హార్ట్స్. ప్లీజ్ చర్చ్, టేక్ అవర్ సాల్వేషన్, టేక్ స్పిరిచువల్ లైఫ్ వెరీ సీరియస్లీ. ఎలాగో మనం ముందు కొనసాగుతాం. పౌలు తన పరిచర్య మొత్తం కూడా ఎప్పుడు రెండు మాటలు చెప్తూ ఉంటాడు. అపోస్తల కార్యాలు ఒకసారి చూద్దాం, 20వ అధ్యాయం 21వ వచనం. అపోస్తల కార్యాలు 20:21వ వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది. ఏం బోధించాడు? ఇంటింట ప్రతి చోట కూడా 2 విషయాలు. దేవుని ఎదుట మారు మనస్సును, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు అందరికి చెప్తూ వచ్చాడు కన్సిస్టెంట్ గా. ద ఎంటైర్ పాల్స్ ప్రీచింగ్ ని సమప్ చేస్తే తన ప్రీచింగ్ మొత్తం ఏంటంటే 2 పదాలు ఎప్పుడు చెప్పేవాడు. ఏంటంట? రిపెంటెన్స్ బిఫోర్ గాడ్. రెండవది యేసుని విశ్వాసం ఉంచడం. ప్రతిరోజు అవసరమా నాకు? ప్రతిరోజు నేను ఎక్సర్సైజ్ చేయాల్సింది, ప్రతిరోజు నన్ను నేను జాగ్రత్తగా కాచుకోవాల్సిన విషయాలు ఈ 2. నిజంగా ఈ రోజు నాకు మారు మనస్సు ఉందా? ఈరోజు నేను విశ్వాసం కలిగి ఉన్నానా? ఈ 2 చెక్ చేసుకోవాలి. ఒక వ్యక్తి చెక్ చేసుకోకపోతే ప్రభు స్పష్టంగా వార్నింగ్ ఇస్తున్నాడు. టెస్ట్ యువర్ సెల్ఫ్ వెదర్ యూ హ్యావ్ ఫెయిత్ ఆర్ నాట్. ఫెయిత్ alone cannot work. Faith always coupled with or accompanied with the repentance. Be faith and repentance, faith and repentance. రిపెండెన్స్ లేకుండా ఫెయిత్ లేదు ప్రియుల. ఈ 2 కలిసి వెళ్తుంటాయి అన్నమాట. అయితే ఏంటి అసలు మారు మనస్సు అంటే? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకానొక దినం అసలు కృపలోనికి, ఈ విశ్వాసంలోని, యేసుక్రీస్తు అనేక మార్గంలోకి ఎలా వచ్చాం మనం? ఒకానొక దినమున నువ్వు సువార్త విన్నప్పుడు జరిగింది ఒక అద్భుతం జరిగింది. యేసుక్రీస్తు వారి గురించి విన్నప్పుడు, దేవుని ప్రేమ గురించి మనం విన్నప్పుడు, తన కుమారుడి యొక్క రక్తం, తన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యమున త్యాగమును ఎప్పుడైతే నేను విన్నానో, అయ్యో ఈ ఘోరమైన పాపి కొరకు నువ్వు చనిపోయింది ప్రభు. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క వాత్సల్యత, ఆయన ప్రేమ నాలో మారు మనస్సును పుట్టించింది. బైబిల్ సెలవుస్తుంది రోమపత్రిక 2:4. ఒకసారి త్వరగా చూడండి. రోమపత్రిక 2:4 అని. దేవుని అనుగ్రహము, దేవుని యొక్క అనుగ్రహము, మారు మనసు పొందుటకు. అనుగ్రహం అంటే ఏమనుకున్నారు? ఆయన కనికరం అనండి, వాత్సల్యత అనండి, ప్రేమ అనండి, ఇవన్నిటి కలిపి ఒక పదంలో వాడుతున్నాడు. ఆయన నీ పట్ల చూపించిన ఆ యొక్క ప్రేమను బట్టి ఏమైందంటే నాకు దేనికి లీడ్ చేస్తున్నది? మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. మారు మనస్సు పొంది, ద కైండ్నెస్ ఆఫ్ గాడ్
లీడ్స్ టు ద రిపెంటెన్స్. ఎప్పుడైతే నేను దేవుని చూశాను, ప్రేమను చూశానో, నా హృదయంలో పుట్టింది ఏంటి? మారు మనసు కలిగింది. నా యొక్క ఆలోచన మారిపోయింది. అయ్యో, నేను ఇంతవరకు మారు మనసు అంటే చేంజ్ ఆఫ్ ద థింకింగ్ ప్యాటర్న్, చేంజ్ ఆఫ్ ద మైండ్. నా మనస్సు మారింది. ఒకప్పుడు ఎలా ఉంది నా మనస్సు? సెల్ఫిష్ గా ఉంది, సెల్ఫ్ సెంటర్డ్ గా ఉంది. నా కొరకు నేను జీవిస్తూ వచ్చాను. పాపమును, ప్లెజర్ ని, డబ్బుని, లోకమును, నన్ను ప్రేమించుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాను. దేవునికి విరోధముగా, పాపిగా నేను జీవిస్తూ వచ్చాను. కూరుకుపోయిన పరిస్థితుల్లో ఒక పాయింట్ లో, అయ్యో తండ్రి, నేను నీకు విరోధంగా నేను పాపం చేశాను. తప్పని కుమారుడు అంటున్నాడు, తండ్రి నీకును పరలోకమునకు నేను విరోధంగా నేను పాపం చేశాను. తెలుసా, మనం చేసే ప్రతి పాపము ఎవరికి విరోధంగా చేశాం? ద గవర్నమెంట్ ఆఫ్ హెవెన్ కి విరోధంగా చేశాం. గవర్నమెంట్ ఆఫ్ హెవెన్ కి ఒక చట్టం ఉంది. యు హావ్ ట్రాన్స్గ్రెస్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద హెవెన్. అర్థమైందా? తర్వాత దేవునికి విరోధంగా నేను పాపం చేశాను అని నేను ఏం చేశానంటే, నా మనసును మార్చుకొని నేను ఇప్పుడు దేవుని విశ్వాసం ఉంచా, దేవుని బిడ్డగా మారాను. ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు నువ్వు ప్రతి దినము కూడా అడుగడుగున ముందు కొనసాగుతూ ఉండాలి. అదేంటి బ్రదర్ మీరు ఎట్లా అంటారు? ఒకసారి మారు మనసు పొందితే సరిపోదా, మళ్ళా నేను మారు మనసు పొందాలా అంటే, ఎస్. రక్షించబడిన, క్షమించబడిన నేను, ఆయన బిడ్డగా మారిన నేను ఇంకా నా జీవితంలో అనేక విషయాల్లో నేను ఇంకా మారు మనసు పొందలేదు. ఓవరాల్ గా రక్షించబడ్డ నేను ఇప్పుడు నన్ను దేవుడు ఏం చేస్తాడంటే సర్వసత్యంలో నడిపిస్తాడు. అవును, ఫస్ట్ అంగీకరించేశాడు, నన్ను దేవుని బిడ్డగా నన్ను మార్చుకున్నాడు. ఇప్పుడు నన్ను ఆయన పోలికలోనికి తీసుకెళ్లే ఒక ప్రొసీజర్ లోకి తీసుకొచ్చాడు. నన్ను పసిపిల్లాడుగా పడడానికి కాదు, నన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చడం కోసం, యేసుక్రీస్తు కలిగిన సమానమైన సంపూర్ణత నీకు నాకు ఇవ్వడం కోసం, యేసుక్రీస్తు యొక్క జీవమును సంపూర్ణంగా ఇవ్వడం కోసం, నీలోంచి జీవజలంలో ఊట రావాలి. నువ్వు మాట్లాడుతుండే, అబ్బా అతను క్రీస్తులాగా మాట్లాడుతున్నాడే, నీ ప్రజెన్స్, క్రీస్తు ప్రజెన్స్ తీసుకొస్తుంది. వేల లక్షల మందిని నువ్వు ప్రభావితం చేసే ఒక క్రైస్తవునిగా మార్చడం కోసం, నిన్ను ఒక ప్రేమ చేత నింపబడిన వ్యక్తిగా ఆయన మార్చాలి. ఇప్పుడు నిన్ను ఆ యొక్క మార్గంలోకి తీసుకెళ్తాడు అనమాట, ఆ యొక్క నేచర్ నీకు ఇవ్వడం కోసం. సో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? బైబిల్ సెలవిస్తుంది యోహాను సువార్తలో, వెన్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ కమ్స్. పరిశుద్ధాత్మకి పేరేంటే సత్యస్వరూపి ఆత్మ. ఆయన వచ్చి ఏం చేస్తాడంట? నన్ను సర్వసత్యంలో నడిపిస్తాడు. ఎస్, కొంత సత్యం తెలుసుకోవాలి. ఎంత సత్యం తెలుసుకున్నాను? నేను పాపిని గ్రహించాను, యేసే దేవుడు అని నేను గ్రహించాను. ఒకప్పుడు అనుకోలేదు నేను, ఇప్పుడు నాకు సత్యం కొంత అర్థమైంది. ఎంత అర్థమైంది? సమ్ ట్రూత్ అర్థమైంది. దట్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్. దట్ ఇస్ జస్ట్ ఇంకా ఎల్కేజీలో ఉన్నా నేను. ఎల్కేజీలో ఒక కొంత లెవెల్ ఆఫ్ ట్రూత్ లో ఉన్నా. నన్ను వన్ లెవెల్ నుంచి ఇంకొక లెవెల్లోనికి నాలో అసత్యాన్ని తొలగిస్తూ సత్యంలోనికి స్థాపిస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈ మార్గంలో నేను ముందుకు వెళ్తూ ఉంటాను. అందుకే దిస్ ఇస్ ద వే అంటున్నాను. ఈ వేలో కొంచెం ముందుకు వెళ్తున్నాను. అర్థం ఏంటి తెలుసా? సత్యములో ముందుకెళ్తూ ఉన్నాను. ఇంకొంచెం గ్రేటర్ ట్రూత్, ఇంకొంచెం ట్రూత్. వాట్ ఈస్ ద ట్రూత్? 2 aspects ఆఫ్ ద ట్రూత్. సత్యము, నీ గురించిన సత్యము ఒకటి, రెండవది దేవుని గురించిన సత్యం. నేను ముందుకెళ్తున్నాను, సత్యంలో ముందుకెళ్తున్నాను. అర్థం ఏంటంటే నా గురించిన సత్యము, మన గురించి మనకు తెలియదు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కటి నిన్ను వెలుగులోనికి తీసుకొస్తుంటాడు. నీ గురించిన సత్యాన్ని బయలుపరుస్తుంటాడు. అమ్మ, నేను నా హృదయంలో ఎంత ఘోరంగా ఉన్నాను. నేను అనుకోలేదే, నేను డిస్కవర్ చేయలేదు నా గురించి. ఈ రోజు డిస్కవర్ చేశా చాలా విషయాలు. అయ్యో, నేను ఇలాంటి వాడినా, నేను ఇలా రియాక్ట్ అవుతానా? ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యాను? నిన్న ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఆ పరిస్థితి నేను లేదు కాబట్టి నేను అలా రియాక్ట్ అవ్వను. ఈరోజు సడన్ గా ఒక పరిస్థితి కలుగు చేశాడు దేవుడు. అండ్ హి హస్ టెస్టెడ్ మీ. అక్కడ నన్ను ఎక్స్పోజ్ చేశాడు దేవుడు. అందుకే ద్వితీయోపదేశకాండం 8 చూస్తాం, నిన్ను పరీక్షించి, శోధించి, నీలో ఉన్నదేదో నీకు తెలియపరచుటకు అంటున్నాడు ప్రభు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నా హృదయంలో ఉన్న అనేక విషయాలను స్లోగా చూపిస్తూ ఉంటాడు. నాన్న, నువ్వు ఇట్లా ఉన్నావు, నాన్న బాలేవు, నువ్వు ఖండించడానికి కాదు. లెట్ మీ టెల్ యూ అగైన్, మై చర్చ్, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ.
నిన్ను ఖండించి, నిన్ను కొట్టివేసి, నిన్ను నిందించి, నిన్ను ఒక కండెమ్నేషన్ లోకి తీసుకెళ్లి గిల్టీలోకి తీసుకెళ్ళడం కోసం కాదు, నీకు మోర్ ఫ్రీడమ్ ఇవ్వడానికి. ఎందుకంటే సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది బిడ్డ అంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం చూస్తే, మీరు నా వాక్యము నిలిచి ఉంటే మీరు సత్యము గ్రహించెదరు. దేని గురించి సత్యము? మన గురించిన సత్యం మొట్టమొదటిగా. రెండవది దేవుని గురించిన సత్యము. నువ్వు ఎంత సత్యమును గ్రహిస్తూ ముందుకెళ్తూ ఉంటావో అంత స్వతంత్రంలోనికి వెళ్తుంటాను. సత్యము నన్ను స్వతంత్రులుగా చేస్తుంది. వీఆర్ ఆల్ ఎట్ డిఫరెంట్ ఫ్రీడమ్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫ్రీడమ్. ఎంత ఫ్రీడమ్ ఉండొచ్చు తెలుసా? పౌలు, సీలస్ ని మీరు చూస్తే, యేసుప్రభువు చూడండి, దే ఎంజాయ్డ్ ఫ్రీడమ్ లైక్ ఎనీథింగ్. ఆయన యేసుప్రభువు తిడుతున్నారు, పొడుస్తున్నారు, అవమానిస్తున్నారు, ఆయన ఫ్రీడమ్ కోల్పోవట్లేదు. ప్రైజ్ ది లార్డ్. అసలు అవన్నీ ఆయన ఇంపాక్ట్ చేయవు. హీ ఆల్వేస్ హ్యాడ్ ఫ్రీడమ్ ఇన్సైడ్ అన్నమాట. ఫ్రీడమ్ అనేది పరిస్థితికి సంబంధించింది కాదు. జాయ్, హ్యాపీనెస్, పీస్ అనే విషయాలు పరిస్థితికి సంబంధించింది కాదు, ట్రూత్ కి సంబంధించిన మ్యాటర్స్. అది సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటి సత్యము? దేవుని గురించిన సత్యము. దేవుడు ఎంత ప్రేమమయుడు, ఆయన ఎంత త్యాగం చేశాడు, ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంత శక్తివంతుడు ఆయన, ఆయన మాట ఎంత శక్తివంతమైనది, ఆయన గుణగణాలు ఎంత గొప్పవి. ద నాలెడ్జ్ అబౌట్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ డెలివర్స్ యూ అనమాట ఫ్రమ్ ఆల్ యువర్ ఫియర్స్ అండ్ యాంగ్జైటీస్. ఇంకోటి ఏం చేస్తుంది ఈ సత్యము? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎందుకు తీసుకెళ్తాడు? సత్యం నుంచి ఇంకో సత్యం, ఇంకొక సత్యం. ఏంటది? నాలో ఉన్న వికెడ్నెస్, ప్రైడ్, ఆరగెన్స్ అవ్వచ్చు, లేకపోతే అన్బిలీఫ్, నాకు తెలియని అనేక అన్క్రైస్ట్ లైక్ యాటిట్యూడ్స్ ఉన్నాయి నాలో. అందుకే 1 యోహానులో ఒక మాట రాస్తాడు. 1 యోహాను 1వ అధ్యాయము చూద్దాం ఒకసారి కేర్ఫుల్. ఎవడైనా పాపము లేదు అంటే 8వ వచనం, 1 John 1:8. మనము పాపము లేని వారమని చెప్పుకొని, మనము ఒకవేళ పాపము లేని వారమని నువ్వు చెప్తే మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మనలో సత్యం ఉండదు అంటే నిజంగా ఒక వ్యక్తిలో సత్యం ఉంటే వాడు ఏం గుర్తుపడతారు చెప్పండి? హీ నెవర్ సే ఐఎమ్ రైచియస్, ఐఎమ్ ద హోలీ, ఐఎమ్ ద పర్ఫెక్ట్ అనలేడు ఎవడు కూడా. ఎందుకంటే దెర్ ఇస్ స్టిల్ సో మచ్ ఆఫ్ సిన్ ఇన్సైడ్. దిస్ ఈస్ నాట్ ద సిన్ ఆఫ్ కమిషన్, అంటే కమిటెడ్ సిన్స్ కాదు ఇవి, నువ్వు చేయలే ఇంకా పాపాలు. బట్ సిన్ ఏమంటామంటే కలిగి ఉన్న పాపము, నీలో తెలియని, డిస్కవర్ చేయని లోపల పాపం ఉంది. యాటిట్యూడ్స్, మోటివ్స్, ప్రైడ్, అన్క్రైస్ట్ లైక్ యాటిట్యూడ్స్, ఇవన్నీ కూడా ఇంకా బయట పడని విషయాలు. ఇవన్నీ కూడా చేసిన పాపాల గురించి కాదు బైబిల్ మాట్లాడు. చేసిన పాపాల గురించి కూడా తర్వాత వచనంలో ఏమంటున్నాడు? తర్వాత వచనంలో మన పాపములను మనము ఒప్పుకొని, మన పాపము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును కదా. ఇప్పుడు 10వ వచనం చదవండి. మనము పాపము చేయలేదని పాపము చేయలేదు, చేయటం. పాపం చేయటం అంటే కమిటెడ్ సిన్ అన్నమాట. ఓకే, ద వర్డ్స్ విచ్ వి స్పోక్, లేకపోతే ఆలోచనల్లో, మాటల్లో, క్రియల్లో, చేతల్లో చేసిన పాపాలు, ఇవన్నీ కూడా సిన్స్ ఆఫ్ కమిషన్ అంటాం. ఇవి మనకు తెలిసిపోతాయి. వీటి గురించి కాదు నేను మాట్లాడుతుంది, వీటి గురించి ఒప్పుకోవాలి, మనకు శ్రమపడగాలి. ద సిన్ దట్ ఈస్ ఇన్ మీ, ద సిన్ ఇన్ మీ, నాలో ఉన్న ఎంత సిన్ నాలో బయటపడింది కొద్దిగా మాత్రమే, ఒక 5-10% మాత్రమే బయటపడింది. నాలో బయట పడంది చాలా ఉందన్నమాట. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ప్రియులు చాలా జాగ్రత్తగా గమనించండి. మెసేజ్ మరలా వినండి. మీరు ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఎవరు దీన్ని సీరియస్ గా తీసి ఎక్సర్సైజ్ చేస్తారో దీని ద్వారా మీరు పొందుకునే ఆత్మీయ మేలులు మరి దేని ద్వారా మీరు పొందుకోలేరు. ఓకే, యూ హ్యావ్ టు డిస్కవర్ యువర్ సెల్ఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే దేవుని వాక్యం ద్వారా మనము సంధించబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా సంధించబడాలి. For more truth, for more freedom, deliverance, for more life. ఈ యొక్క మార్గంలో నిన్ను డిస్కవర్ చేసుకుంటూ రిపెంట్ అవుతూ ముందుకెళ్తూ ఉండగా అధికమైన సత్యంలోనికి వెళ్తుంటావు. సో ఇట్ ఈస్ ప్రపోర్షనల్. More the truth, more the life you enjoy, life of Jesus Christ. Greater the testimony you receive.
అండ్ ఫైనలీ గ్రేటర్ ద గ్లోరీ యూ రిసీవ్. దేవునికి స్తోత్రం. ద గ్లోరీ, ద అల్టిమేట్ గ్లోరీ వస్తుంది నీకు. దేవుడు కిరీటం నీకు దేవుడు ఇస్తాడు రేపొద్దున. అయితే అన్ఫార్చునేట్ థింగ్, చాలా దుఃఖకరమైన పరిస్థితి అంటే మెనీ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. నో, పాపం దిస్ ఇస్ కాల్డ్ ఇగ్నరెన్స్ అంటాను, అజ్ఞానము. దే డోంట్ వాంట్ ఇట్. ఏం కావాలి మరి? ఇజ్రాయెల్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళ గురించి ఏం రాయబడింది ఒకసారి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 51వ వచనం చూడండి త్వరగా. స్టెఫెను మాట్లాడితే ఏమంటున్నాడు? ముష్కరులు హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారుల. మీ హృదయాలను దేవుని వాక్యానికి, పరిశుద్ధాత్మ కార్యానికి లోబరచట్లేదు అసలు. నాట్ ఒబీడియంట్. ఇంకోటి ఏమంటున్నాడు? స్టిఫ్ నెక్స్. కింద ఏమంటున్నాడు? వంచని మెడలు. హృదయముల యందును చెవుల యందును సున్నతి పొందని వారులా. హృదయముల యందును చెవుల యందును సున్నతి పొందని వారులారా. సున్నతి లేదు ఇక్కడ. పొందని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. దిస్ ఈస్ ద సెట్ ఆఫ్ పీపుల్. స్టెఫెను చాలా కేర్ఫుల్, పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రసంగిస్తున్నాడు. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సెర్మన్స్ రికార్డ్ చేయబడింది. ప్రీచ్ చేస్తుంటే ఈ ప్రజలు ఏం చేస్తారో తెలుసా? పళ్ళు నూరుతున్నారు. ఓకే, విత్ ఫియర్స్ యాంగర్ వాళ్ళని స్టెఫెన్ని చూస్తూ పళ్ళు నూరుతున్నారు. స్టెఫెను సొంత మాటలు మాట్లాడుతున్నాడా? కావాలని వాళ్ళని ఏమంటాము ప్రతీకారం తీర్చుకుంటున్నాడా? నో. పరిశుద్ధాత్మ పూర్ణుడే స్టెఫెను మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ ప్రకటిస్తున్న మాటలకి, ప్రీచింగ్ కి దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. obstinate people, stiff-necked people, stubborn. పరిశుద్ధాత్మ కార్యానికి వారు లోబడి, దే నాట్ allowing the Holy Spirit to work in them. రిజెక్ట్ చేస్తున్నారు, పళ్ళు నూరుతూ ఉన్నారు. ఆనెస్ట్ గా ఒక్కసారి మనం ఎగ్జామిన్ చేస్తున్నాం ఈరోజు. ఆర్ యు రియల్లీ యాక్సెప్టింగ్ గాడ్స్ కరెక్షన్? ఆర్ వి షోయింగ్ ఎనీ ఇంట్రెస్ట్ టువర్డ్స్ దిస్? దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద హార్ట్. మీరే కాదు, ఎవరిదైనా అంతే. హృదయానికి సున్నతి జరగాలి, చెవులకు సున్నతి జరగాలి. అది మోసపూరితమైనది. ఈ లోకము చేత, పాపము చేత, ఈ లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. ఒకడు లోకమును ప్రేమించినట్ల దేవుని ప్రేమ వాడిన ఉండదు. బికాస్ అవర్ హార్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ లవ్ ఆఫ్ మనీ, లవ్ ఆఫ్ ద సెల్ఫ్, లవ్ ఆఫ్ ద ప్లెజర్స్. సో మన హృదయము దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క వాక్యంను రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. ఇజ్రాయేలు జెషూరున్ లాగా పిలుస్తున్నాడు దేవుడు. కాలు జాడించాడు జెషూరున్. దేవుడిని కాలుతో తన్నాడంట జెషూరున్. దేవుడు ఫిజికల్ గా లేడు, మనకి ఉంటే మనం కూడా అలా చేస్తాం. ఇన్ ద హార్ట్, ఇన్ ద స్పిరిట్ వి డూ ద సేమ్. తల వంచని, విధేయత చూపని మన మనస్సులు ఉన్నాయి. వై షుడ్ ఐ లిసన్ టు యూ? కేర్ నాట్ గా మనం బిహేవ్ చేస్తాం. ఇన్సైడ్ ద దేవుడు మొత్తం తెలుసు పిల్లలు, మన గురించి మొత్తం ఆయనకు తెలుసు. అయితే ఎంత డేంజర్ తెలుసా ఇలాగానే ఉంటే? పేతురు రాస్తున్నాడు, రిపెంటెన్స్ లేకపోతే పెరిష్ అయిపోతాం, నశించిపోతాం. ఇజ్రాయెల్ ఏమయ్యారు? నశించిపోయారు. వాగ్దానంలో స్వతంత్రించుకున్నారా? వాగ్దాన భూమి, ఫిజికల్ ల్యాండ్ గురించి మాట్లాడలేను నేను, స్పిరిచువల్ ప్రాస్పెరిటీ గురించి మాట్లాడుతున్నాను. ఏంటి ఇప్పుడు వాగ్దాన భూమి ఏంటి? యేసుక్రీస్తులో ఉన్న జీవం. ప్రియుల, అయ్యో యెహోవా ఉత్తముల రుచి చూచి తెలుసుకోవాలి. జీవవృక్ష ఫలం భుజించాలి. ఆ జీవవృక్ష ఫలం భుజించాలంటే అక్కడ ఒక కత్తి నీ మెడ మీద పడాలి. అసలు ఆ యొక్క ఏదైనా వనంలో ఆ జీవవృక్షంలోకి వెళ్ళాలంటే దేవుడు అక్కడ ఖడ్గం పెట్టాడు. అక్కడ దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద స్వర్డ్ ఆఫ్ గాడ్. అది వాక్, పరిశుద్ధాత్మ పూర్ణ చేత, ఆవేశం చేత వస్తున్న దేవుని యొక్క వాక్యం. అది ఆ వాక్యం నేను కట్ చేయాలి. బట్ వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దాట్. సో నువ్వు జీవంలో పాల్గొనలేవు, నీకు ఇష్టం లేదు జీవం అంటే. మరి ఏమి ఇష్టం మనకి? ఆ ఏదైనా వనం, ఆ జీవ వృక్షం నాకు అవసరం లేదు. ఐ వాంట్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్. ప్రభు సింపుల్ గా గో హెడ్ అంటాడు. బలవంతం లేనే లేదు.
సో రిపెంటెన్స్ అనేది, మారు మనస్సు అనేది ఏంటంటే ఎవ్రీ డే నేను ఆ యొక్క ఖడ్గానికి గురవ్వాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింప చేయాలి. ఒప్పింప చేయడానికి ఇష్టంగా ఉన్నామా మనం? అసలు ఇష్టపడే వ్యక్తి ఏం చేస్తాడో చెప్పనా? ప్రభు నన్ను కొట్టయ్యా, నన్ను తిట్టయ్యా, నన్ను నాకు బుద్ధి చెప్పు తండ్రి, నువ్వు బతిమలాడుకుంటావు దేవుణ్ణి మాట్లాడమని. ఒక వ్యక్తి, ఒక దైవజనుడు మారు మనస్సు పొందలేదని, నాకు మారు మనస్సు రావట్లేదని ఉపవాసం ఉండి మారు మనస్సు కోసము ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కదా ఆల్రెడీ నేను షేర్ చేశాను. పాల్ వాషర్ గారు, గొప్ప దైవజనుడు, 10 రోజులు పట్టిందండి ఆయనకి మారు మనసు రావడానికి. అర్థమవుతుందా? మారు మనస్సు ఎలా తెలుస్తుంది? నాకు మారు మనసు ఉందా లేదా? నిజంగా నా హార్ట్ ఇంపెనిటెంట్ గా, స్టిఫ్ నెక్ గా, స్టబాన్ గా మారిందా లేదా నాకు ఎలా తెలుస్తుంది? సెన్సిటివిటీ కోల్పోతాము. దేవుడు మాట్లాడుతుండగా మన హృదయాలు మండవు. సెన్సిటివిటీ ఉండదు. ఒక పాపం చేసిన దుఃఖం ఉండదు. అయ్యో నేను ఎందుకు ఈ ఘోరమైన పాపం చేశాను, పాప భీతి ఉండదు. దేవుని భయం కోల్పోతాం. దేవుడు మాట్లాడితే కోపం వస్తుంది మనకి. ఎవరి మీద కోపం వస్తుంది? మోషే మీద రాళ్ళతో కొట్టాలని చూశారు. ఈవెన్ టుడే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉండగా బహుశా మీలో చాలా మందికి నా మీద కోపం ఉండొచ్చేమో. బికాస్ వి రిప్రజెంట్ గాడ్. దేవుని చాలాసార్లు ఎందుకు అంటే మోషేని సరిగా దేవుని ఏం చేయలేక, మోషే దేవుని ప్రతినిధి కనుక దేవుని మీద కోపాన్ని మోషే మీద చూపాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకు కయీనికి కోపం వచ్చింది హేబెల్ మీద? ఆ కారణం ఎందుకు చంపాడు? దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద హార్ట్ అన్నమాట. రిసీవ్ చేసుకోలేం మనం. ప్రమాదం ఏంటంటే ఈ యొక్క హృదయాన్ని మనము కనుక కాన్స్టెంట్ గా మనము ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ యొక్క రిపెంటెన్స్ లో గ్రాడ్యువల్ గా ఇది కఠినపరచబడి జీవము నుంచి మనం సపరేట్ అయిపోతాము. జీవం నుంచి, ఈ మార్గం నుంచి, జీవం నుంచి సపరేట్ అవుతాము, సత్యము నుంచి సపరేట్ అవుతాము, చివరికి ఈ మార్గం నుంచి తొలగిపోతాము. చూడండి, మార్గము, సత్యము, జీవం ప్రపోర్షనల్ గా ఉంటుంది. మార్గము తప్పిపోకూడదు, మార్గంలోనే ఉండాలి. స్టంబుల్ అవ్వచ్చు, నువ్వు 100 సార్లు పడిపో, కానీ మార్గంలోనే ఉండు. మార్గం తప్పొద్దు, త్రోవ తప్పొద్దు. అంటే క్రీస్తుని వెంబడించడం వాళ్ళొద్దు, ఈ మార్గంలో ఉండాలి. చాలా మంది ఈ మార్గాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. నో, ఈ మార్గంలోనే ఉండాలి. అయితే ప్రోగ్రెస్ ఉండాలి. ముందుకు వెళ్ళాలి అంటే గనక నువ్వు ఆత్మచేత సంధించబడాలి, దేవుని వాక్యం సంధించబడాలి. వాక్యం చదివే విధానము, ఆ యొక్క పద్ధతి మారాలి. దేవుని స్వరం, వాక్యం వినే పద్ధతి, చదివే పద్ధతి మారాలి. చాలా రిలక్టెంట్ గా, కేర్లెస్ గా, క్యాజువల్ గా మనం వింటాం దేవుని వాక్యాన్ని. చాలా సార్ బైబిల్ చదివేటప్పుడు, ప్రభు వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు స్పీక్ టు మీ లార్డ్. సిటీ స్టట్స్ గారి గురించి నేను ఎప్పుడు చెప్తుంటాను. ఆయన ఓల్డ్ ఏజ్ లో ఆఫ్రికాలో ఒక గుడిసెలో ద మిలియనీర్ ఆయన. యాక్చువల్గా బైబిల్ ఎందుకు చదువుతానంటే దేవుడు నాతో ఏమన్నా ఇంకా కరెక్ట్ చేస్తాడు, నేను ఇంకా విధేయత చూపాల్సింది నేను ఉందేమో, నేను వెతుక్కుంటున్నాను అంటున్నాడు ఆయన. బైబిల్ బైబిల్ చదివేటప్పుడు దేవుడు నిన్ను ఏమైనా పాయింట్అవుట్ చేస్తున్నాడా? వాక్యం వింటూ ఉండగా ఈజ్ దర్ ఎనీ వర్డ్ దట్ ఈస్ హిట్టింగ్ యూ ఆర్ కరెక్టింగ్ యూ? కరెక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటా ఉన్నాం? రిపెంటెన్స్ వస్తుందో పౌలు రాస్తా అంటున్నాడు, నా లెటర్ మిమ్మల్ని బాధ పెట్టిండొచ్చు. పౌలు 2 కొరింథీ 7వ అధ్యాయం ఒకసారి అర్థం. 7వ అధ్యాయము 8th verse చదవండి ఒకసారి. నేను రాసిన పత్రికల వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నేను మిమ్మల్ని కఠినంగా శిక్షించాను, నేను కఠినంగా రాశాను, మీరు దుఃఖపడ్డారు, ఆయన నేను బాధపడ్డాను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. దుఃఖపడి మారు మనసు పొందితిరని నేను ఇప్పుడు సంతోషించున్నాను. చాలా కఠినంగా ఫస్ట్ లెటర్ చూస్తే మీరు చాలా కఠినంగా రాస్తారు. నరకానికి వెళ్తారు మీరు అని చెప్పాడు డైరెక్ట్ గా. ఆ దుర్మార్గుడిని మీరు వెలివేయండి అన్నాడు ఒక వ్యక్తి గురించి. కరెక్ట్ చేస్తూ వచ్చాడు. వాళ్ళు చేసిన అన్ని విషయాలు ఎక్స్పోజ్ చేస్తూ కఠినంగా మాట్లాడుతూ వచ్చారు. అన్రైచియస్ మ్యాన్, ఐడలేటర్, హిపోక్రెట్, వీళ్ళెవరు పరలోకానికి రారు, మీలో చాలా మంది పరలోకానికి వస్తారని నమ్మకం లేదు అన్నట్టుగా రాశాడు పౌలు. ఎందుకు? కోపంతో, ద్వేషంతో రాస్తాడు తను. ఏ పాస్టరు
తన సంఘాన్ని ద్వేషంతో మాట్లాడాడు, ప్రేమతో మాట్లాడతాడు. ఎక్కడైనా కానీ అందులో ప్రేమ ఉంటుంది, ప్రియులారా, ఆవేదన ఉంటుంది. దే ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ ద సోల్స్. వారు లెక్కప్ప చెప్పవలసిన వారుగా ఉంటారు. అయితే పౌలు అంటున్నాడు, నాకు తెలుసు, నా బోధ వల్ల, నా లెటర్ వల్ల మీరు చాలా దుఃఖపడ్డారు, బాధపడి ఉంటారు, నాకు తెలుసు, కఠినంగా నేను మాట్లాడాను. కానీ నాకు సంతోషం ఏంటంటే అది మీలో మారు మనసుని కొంత క్రియేట్ చేసింది అనుకుంటున్నాను. ఇక్కడ రియల్ డెఫినేషన్ రాస్తాను మారు మనసు అంటే ఏంటో చూడండి ఒకసారి. ఏలైనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము దైవ చిత్తానుసారం అంట. ఈ దుఃఖము దేవుని చిత్తమే. మనం దుఃఖపడటం కొన్ని విషయాల్లో, దేవుని చేత కఠినంగా గద్దించబడటం, మనం ఎక్స్పోజ్ దేవుని చిత్తమే. అప్పుడు దుఃఖం కలుగుతుంది ఖచ్చితంగా. ఈ దుఃఖం దేవుని చిత్తమే. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. రక్షణ అంటే సాల్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ఈ రక్షణలో ఎదుగు నిమిత్తము ఒకసారి మొదటి పేతురు 2వ అధ్యాయానికి వద్దాం. మారు మనస్సు రక్షణలో నన్ను ఎదిగేలాగా ఎలా చేస్తుందో పేతురు రాస్తున్నాడు అక్కడ. మొదటి పేతురు 2వ అధ్యాయము, మొదటి పేతురు 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్ అండి, ఇది దయచేసి అర్థం చేసుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఫస్ట్ స్టెప్ చూసారా? ఆయన దయాళుడు, ఆయన అనుగ్రహమును రుచి చూసిన తర్వాత మారు మనసు వస్తుంది మనకి. రోమర్ 2:4 అదే రాస్తున్నాడు. ఆయన అనుగ్రహము మారు మనస్సుని పొందింపజేయని ఎరిగి. సో దేవుడు మంచితనాన్ని మనం రుచి చూస్తే, నీకు మారు మనసు వస్తే నువ్వేం చేస్తావు తెలుసా? యు పుట్ అసైడ్ సడన్ థింగ్స్. ఏంటి అవన్నీ? ఒక్కొక్కటి చూద్దాం మనం కేర్ఫుల్ గా. ఫస్ట్ ఏంటి? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని. ఇది రిపెండెన్స్ అంటే. రిపెండెన్స్ అంటే జస్ట్ మనము బాధపడడం కాదు. యు గెట్ రిడ్ ఆఫ్ దీస్ థింగ్స్, యు పుట్ అసైడ్ దీస్ థింగ్స్. దాన్ని మాని వదిలిపెట్టి దేవుడు చూపిస్తాడు నీళ్ళు ఎంత దుష్టత్వం ఉందో, ఎంత కపటం ఉందో, ఎంత వేషధారణ ఉందో, ఎంత మోసమో మనము దేవుడు చూపించినప్పుడు, అవును ప్రభు, ఐఎమ్ సారీ లార్డ్, పుట్ ఇట్ అసైడ్. అప్పుడు ఏమైందంట? మాని రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం వాళ్ళు ఎదుగుతారు. లేకపోతే మిగతా వాళ్ళు ఎదగలేరు, అసలు ఇంపాసిబుల్. అది ఎప్పుడు ఎదుగుతామంటే వీటిని మానిన వాడు ఎదుగుతాడు. లేకపోతే అదే పాయింట్లు ఎప్పటికైనా అదే విధంగా కొనసాగుతూ ఉంటారు. తిమోతి పత్రిక రాస్తున్నాడు, కొద్దిమంది గురించి రాస్తున్నాడు. వారు అన్ని మీటింగ్స్ కనపడతారు, అన్ని బోధలు వింటారు, కానీ సత్య విషయమైన గ్రహింపు వారికి ఉండదు అంటాడు. దే హావ్ నాట్ లెర్న్ ఎనీథింగ్. అలాంటి పరిస్థితి ఉందా? కొంతమంది స్టూడెంట్స్ అన్ని క్లాసెస్ అటెండ్ అవుతాడు, వాడు 100% అటెండెన్స్ ఉంది, కానీ అన్నింటిలో ఫెయిల్ అయిపోతారు ఫైనల్ కదా. టీచర్స్ తెలుసు అటువంటి స్టూడెంట్స్ కొద్దిమంది ఉంటారు. ఎంత చుట్టానికి ఎంత రెగ్యులర్ కనపడతారు, కానీ వాడికి ఏమి ఎక్కదో మరి, లేకపోతే వాడు చదవడు, కానీ ఫెయిల్ అయిపోయి ఉంటాడు. అది కాదు. ఇట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ఏమంటాం, సమ్ ఫ్రూట్. అందుకే ఒక మాట రాస్తున్నాడు, ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యాలు 26:20. ఈవెన్ మత్తయి సువార్తలో మారు మనసుకు తగిన ఫలము ఫలించిన అంటాడు. బేర్ ఫ్రూట్ ఇన్ కీపింగ్ రిపెండెన్స్ అంటాడు. అదే పౌలు డిఫరెంట్ గా రాస్తున్నాడు. చూడండి ఒకసారి. దమస్కులోని వారికి, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తర్వాత అన్య జనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి. మారు మనస్సు అంటే డెఫినేషన్ ఇస్తారు క్లియర్ గా. ఏంటంట? దేవుని వైపు తిరిగి. మారు మనస్సు అంటే టర్న్ టు గాడ్. దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. మారు మనస్సు అనేది క్రియారూపకమైనది. ఇది కేవలం ఒక గాడ్లీ సారో కాదు, కేవలం దుఃఖపడడం, అయ్యో ఐఎమ్ సారీ అంటాం కాదు, ఒక తప్పు చేయడం సారీ చెప్పడం కాదు సింపుల్ గా. బట్
ఇట్ హ్యాస్ టు ఏమంటాము ప్రొడ్యూస్ సమ్ ఫ్రూట్, సమ్ వర్క్స్, యాక్షన్స్ కనపడాలి, అప్రోప్రియేట్ డీడ్స్ ఉండాలి. అర్థమైందా? ఏంటంటే డీడ్స్ అంటే మంచి పనులు చేయడం కాదు, విడిచిపెట్టవలసిన విడిచిపెట్టడము. ఇందాక పేతురు చెప్తున్నాడు చూడండి, అవన్నీ విడిచిపెట్టడం గురించి మాట్లాడుతున్నాడు. క్రియలు అవి టర్నింగ్ టు గాడ్. సో ఫస్ట్ దేవుని యొక్క కనికరమును మీరు రుచి చూస్తే, ఆయన ప్రేమను మీరు రుచి చూస్తే మారు మనసు కలుగుతుంది ప్రియులారా. అది రక్షణలోకి నడిపిస్తుంది. ఫస్ట్ స్టెప్ అది. రెండోది ఏమంటున్నాడు, ఈ యొక్క గాడ్లీ సారో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగజేస్తుంది. రక్షణకు వచ్చిన తర్వాత ఈ మారు మనసు ఏం ప్రొడ్యూస్ చేస్తాను నేను ఇంకో పాయింట్ చూపిస్తాను. నేను తిమోతి పత్రిక 2 తిమోతి 2వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. 2 తిమోతి 2వ అధ్యాయము 25వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై, చాలా జాగ్రత్త విందాం పిల్లలు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై, దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. మారు మనసు దయచేయను. ఒకవేళ అంటున్నాడు. అమ్మో, నా భయం వేసింది అది. అంటే ఒకవేళ అంటే అర్థం ఏంటి? పర్హాప్స్ ఇవ్వచ్చు, ఒకవేళ ఇవ్వలేడేమో దేవుడు. అంటే వాడి రిసీవ్ చేసుకునే పరిస్థితి కూడా వాడికి లేదన్నమాట. ఒక వ్యక్తి ఈ విషయంలో కనుక నెగ్లెక్ట్ చేస్తే మారు మనసు, దేవుని యొద్ద నుంచి మారు మనసును పొందుకునే స్థితిని అతను కోల్పోతాడు. అందుకే పిల్లలని బతిమాడుకొని నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంకి ఒకసారి వస్తే, హెబ్రీ పత్రిక ఏసావు గురించి ఒక మాట రాస్తున్నాడు 17వ వచనం. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను, మారు మనస్సు పొందే అవకాశము దొరకక విసర్జింపబడెనని మీరు ఎరుగుదురు. విసర్జింపబడను, మారు మనస్సు పొందే అవకాశాన్ని కోల్పోయాడు తను. నిజంగా లిటరల్ గా ఏడుస్తున్నాడు. తను దేనికోసం ఏడుస్తున్నాడు? అయ్యో, నాకు ఆశీర్వాదం కోల్పోయిన అర్థమైపోయింది దానికి. నాకు రావాల్సింది తన తమ్ముడు తీసుకుని అర్థమైపోయింది. అయ్యో, ఎంత తప్పు చేశా నేను. బట్ ఇట్స్ టూ లేట్. ఏమవుతుంది చెప్పన? సంఘంలో సాతాను ఎలా మోసం చేస్తుందో చేద్దాంలే, చూద్దాంలే, రేపు పొద్దున్న నీకు సారీ అడుగుతాను, ఇప్పుడు నా ఇష్టానుసారంగా జీవిస్తాను, పాపం చేసుకుంటూ లేకపోతే కేర్లెస్ గా, రేపు పొద్దున్న ఒకరోజు దేవుడిని సారీ అడుగుతాను, ఏముంది మన దేవుడే కదా, ఆయన సారీ చెప్తే క్షమాపణ అడుగుతాడు అనేసి. ఎస్, షూర్. నువ్వు నిజంగా సారీ అడగగలిగితే, నువ్వు నిజంగా మారు మనసు పొందగలిగితే దేవుడు నీకు క్షమిస్తాడు, ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆయన ఎప్పుడైనా క్షమిస్తాడు, రెడీగా ఉన్నాడు. కానీ సమస్య ఏంటి? అసలు నువ్వు మారు మనసు పొందలేవు. రేపు పొద్దున డు నాట్ ప్లే విత్ దిస్ ఎటర్నిటీ మై చర్చ్. నీ ఎటర్నిటీ గుర్తు ఆటలాడుకోవద్దు దయచేసి. మారు మనస్సు అనేది పొందలేము మనం. ఇప్పటికే హృదయం చాలా మంది ఐ కుడ్ సెన్స్ ఇన్ ద స్పిరిట్. ఇప్పటికే చాలా మంది ఆ హృదయం కఠినపరచబడి సెన్సిటివిటీ కోల్పోయి నిత్య నరకానికి అడుగులేస్తా ఉన్నారు చాలా మంది. ఏసావు లాంటి స్థితికి వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. పిలుపు ఉన్న వాళ్ళు సైతం we cannot take salvation, we cannot take God's పొందనొల్లని స్థితికి వెళ్ళిపెడతాను. Let me tell you my personal testimony. ఎన్నిసార్లు నేను నేర్చుకున్నాను తెలుసా? దేవుని సాక్షిగా చెప్తున్నాను. ప్రభు, నాకేంటి, నా హృదయం కఠినమైపోయినట్లుంది. బైబిల్ చదువుతుంటే నాకేమి దేవుడు మాట్లాడుతున్నాడు అనిపించలేదే. వర్షిప్ చేస్తుంటే ఏంటి ఏడుపు రావట్లేదు. రీసెంట్ గా ఒక బ్రదర్ని కలిశాను, ముస్లిం కన్వర్ట్. ఆయనతో నువ్వు మాట్లాడితే దేవుడి గురించి ఏడుస్తూ ఉంటాడు. పాట మొదలు పెట్టగానే ఏడుస్తూ ఉంటాడు. బైబిల్ చదువుతూ ఏడుస్తూనే ఉంటాడు. నాకు అసూయ కలిగింది. ప్రభు, నేను అలా లేనేంటయ్యా. లిటరల్ గా నాకు అసూయ కలిగింది, నాకు దుఃఖం, వేదన కలిగింది. అయ్యో, నేను అలా లేనేంటి, అంత సెన్సిటివ్ నేను కోల్పోయాను ఆ సెన్సిటివిటీ. ఆ బ్రదర్ అంటున్నాడు, మొన్న ఎప్పుడో చర్చిలో సండే వర్షిప్ చేస్తున్నప్పుడు ఏడుపు రాలేదంట. నేను ఏడవలేకపోతున్నా, నా హార్ట్ అంతా ఏమంటాము ఇన్సెన్సిటివ్ అయిపోయిందని నా ముందు ఏడుస్తున్నాడు. ఏంటి, దేవుడు నన్ను ఏమైనా విడిచిపెట్టాడా అనేసి. ఇట్లయితే మన అందరినీ ఎప్పుడు విడిచిపెట్టాడో మరి అనిపిస్తుంది. చెప్పండి, బైబిల్ చదువుతుంటే మీకు ఏడుపు వస్తుందా?
ప్రార్థన చేసినప్పుడు ఏడుపు వస్తుంది. ఆరాధనలో ఆర్ యు ఏబుల్ టు రిజాయిస్? నీ హృదయం సంతోషంతో దేవునితో కనెక్ట్ అవుతున్నావు అన్న. దేవునితో కనెక్ట్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? ఒక నిశ్చయిత కలిగి ఉన్నామా మనం? ఆరాధనలో నీకు సంతోషం కలగట్లేదు అంటే, సండే వర్షిప్ లో బైబిల్ చదువుతున్నప్పుడు దేవునితో మాట్లాడుతూ నీ హృదయం మండట్లేదు అంటే, ఇన్సెన్సిటివ్ ఆల్రెడీ నేను అయిపోయాను. నిజంగా ఆల్రెడీ అయిపోయాం మనం చాలా మంది. దిస్ ఈజ్ మై క్రై టు బతిమాడుకుంటాను దేవుణ్ణి, అయ్యా క్షమించండి ప్రభు, క్షమించి, నాకు కావాలి, నువ్వు కావాలి. సో ఏషావు ఆ స్థితికి వెళ్ళిపోయాడు. హెబ్రీ-పత్రిక 6:6 ఒక మాట రాస్తున్నాడు. ఇది ఏ పాయింట్కి వెళ్తాడు? ఫస్ట్ డిఫికల్ట్ గా, మారు మనస్సు పొందడం డిఫికల్ట్ గా అవుతూ ఒక పాయింట్ వస్తుంది. చదవండి. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఒక పాయింట్ ఉంది, ఇది రానే గ్రాడ్యువల్ గా వెళ్తే ఒక పాయింట్ రాగలదు. ఇన్ దట్ పాయింట్ ఆ వ్యక్తిని మరలా నూతన పరచడం, మరలా అతనిలో మారు మనస్సు పుట్టించడం అసాధ్యము. ద పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఐ నో సమ్ బ్రదర్స్ దే గాన్ టు దట్ పాయింట్. నేను చెప్పట్ల, బైబిల్ చెప్తుంది ఇంపాసిబుల్ ఫర్ దట్ మ్యాన్ టు కమ్ బ్యాక్ అనేసి. ప్రభుకు చేతగా కాదు పిల్లలు, వాళ్ళు రాలేరు. ఇక దేవుని ప్రాబ్లం కాదు, దేవుని చేతగాంతనం కాదు, వాళ్ళ హృదయం, వాళ్ళు రిపెంట్ కాలేరు. రిపెంటెన్స్ లేకపోతే క్షమాపణ లేదు. అర్థమవుతుందా? ఉదాహరణ చెప్తాను నేను. ప్రకటన గ్రంథంలో 2-3 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను నేను. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. ఇది శ్రమల కాలంలో భయంకరమైన ఫిజికల్ పెయిన్ గుండా, శ్రమ గుండా వెళ్తున్నారు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనస్సు పొందలేదు. They did not repent and repent. ఇంకొక స్క్రిప్చర్ చూడండి, 16 ప్రకటన 16:9-11 వరకు. కాగా మనుష్యులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని, దేవుని నామాన్ని ఏం చేశారంటే వాళ్ళు దూషించి తెగుళ్ళు వచ్చేసే వారికి భయంకరమైన శ్రమ గుండా వెళ్తున్నారు. ఆ శ్రమలో, ఫిజికల్ పెయిన్ లో వారు దేవుని దూషించిరి కానీ ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. వారు దేవుని మహిమపరచినట్లు మారు మనస్సు పొందిన వారు కాదు. నేను చెప్తున్నాను చూడండి పిల్లలు, దీన్ని కనుక మనం ఎక్సర్సైజ్ చేయకపోతే, గ్రాడ్యువల్ గా ఇది మన హృదయాన్ని అలానే వదిలేస్తే, రేపొద్దున ఎటువంటి శ్రమ నీ జీవితంలోకి వచ్చినా, ఎంత భయంకరమైన ఏమంటాము రోగం వచ్చినా, భయంకరమైన ఫైనాన్షియల్ క్రైసిస్, అవమానాలు, నీ లైఫ్ లో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యల్లో నువ్వు దేవుని దూషిస్తావు తప్ప మారు మనసు పొందవు. ఐ నో ఫ్యూ పీపుల్, నేను చూసాను గొడవల్లో ఉన్నప్పుడైతేనేమి, లేకపోతే కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు, మనిషి యొక్క హృదయం అతి కఠినమైన శ్రమంలో కూడా, చనిపోయేటప్పుడు కూడా వాళ్ళు దేవుని గురించి ఆలోచించారు. దేవుని గురించి మాట్లాడుతుంటే వినలా, చెప్పొద్దు, నాకు ఇష్టం లేదు. వాళ్ళకి క్రైస్తవులే ఏమైంది వాళ్ళ హృదయాలకి? దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద హార్ట్, ద మోస్ట్ డేంజరస్ హార్ట్ అది మనది. ఎందుకంటే మారు మనస్సు పొందే శక్తిని వాళ్ళు కోల్పోయారు. మారు మనస్సు పొందనొల్లని స్థితికి ఆల్రెడీ వెళ్ళిపోయారు వాళ్ళు. ఆన్ ద వేలో ఉన్నాం మనం చాలా మంది. హెచ్చరిక దేవుడు ముందుగానే మాట్లాడుతున్నాడు. ఎవరికి వాళ్ళు మెజర్ చేసుకుని మన ఆత్మీయ జీవితం మనం మెజర్ చేసుకోవాలి. మన హార్ట్ ఏ కండిషన్ లో ఉందో, ఏ సెన్సిటివిటీ ఏ డిగ్రీలో ఉందో గుర్తుపట్టాలి మనం. ఒక్కొక్కటి ఏ విషయంలో మనం మారు మనసు పొందాలో ఆ విషయమై మారు మనసు పొందకపోతే ఏమవుతుంది తెలుసా? దేవుడి యొక్క జీవం నుంచి మనము తొలగిపోతాము, సత్యం నుంచి తొలగిపోతాము.
ఈ మారు మనసు జీవము నడిపిస్తుందని రాస్తున్నాను ఇక్కడ యాక్చువల్గా అపోస్తలుల కార్యాలు. ఫస్ట్ నేను సాల్వేషన్ గురించి మాట్లాడాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానంలో నడిపిస్తున్న తిమోతిలో మాట్లాడాను. అంటే మార్గంలోనికి తెచ్చిన తర్వాత సత్యంలోనికి తెస్తుంది. ఇప్పుడు మారు మనసు జీవంలోనికి తెస్తుందని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుల కార్యాలు, ఓకే, అపోస్తలుల కార్యాలు 11, 15, 17 చూద్దాం. 11వ అధ్యాయము. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద స్టేజ్ వేర్ ద హోలీ స్పిరిట్ ఇస్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్. ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ పరిశుద్ధాత్మని వరము వారు పొందుకున్న తర్వాత మారు మనసు గురించి మాట్లాడుతున్నారు. అంటే రక్షణ పొందిన పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత కూడా మారు మనసు అనుభవం ముందుకెళ్లే పరిస్థితి ఇక్కడ చెప్తున్నాడు. పేతురు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు చూద్దాం కేర్ఫుల్ గా. దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పాను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి. ఈ మనసు ఏంటంట? జీవార్థమైన. ఎటువంటి మారు మనసు ఇది? జీవార్థమైన మారు మనస్సు. మనము కొరింథీ పత్రికలో ఏం చూసాం? రక్షణార్థమైన మారు మనస్సు చూసాం. ఓకే, రక్షణార్థమైన మారు మనస్సు ఉంది. సత్య విషయమైన అనుభవ జ్ఞానంలోనికి నడిపించే మారు మనస్సు చూస్తున్నాము. మూడోది ఏంటంట? జీవార్థమైన మారు మనస్సు. నన్ను ఈ యొక్క మార్గంలోనికి తీసుకొస్తుంది. ఈ యొక్క మారు మనస్సు సత్య విషయమైన సత్యంలోనికి తీసుకొస్తుంది. నెక్స్ట్ జీవంలోనికి తీసుకొస్తుంది ఈ మారు మనస్సు. ఇట్స్ ప్రోగ్రెసివ్ గా అనమాట. అట్ డిఫరెంట్ లెవెల్స్, డిగ్రీస్ లో మనం చూస్తాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఇజ్రాయెల్ గురించి, అంటే క్రైస్తవ నీ గురించి నా గురించి ఒక మాట రాస్తుంది అక్కడ. యెషయా గ్రంథం 48, 4వ వచనం. నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు. మూర్ఖత్వం, ఓకే, స్టూపిడిటీ, లేకపోతే ఏమనొచ్చుదని ఓకే, స్టబార్నెస్, లేకపోతే ఫూలిష్నెస్. నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు. మెడ ఎలాంటిదంటే ఇనుప నరము అంటున్నాడు. అంటే అది బెండ్ అవ్వదు. నీ నుదురు ఇత్తడిదనియు. నీ నుదురు ఇత్తడిదని. ఇత్తడి కూడా స్ట్రాంగెస్ట్ మెటల్, జడ్జిమెంట్ కోసం వాడతాడు. ఓకే, ఇత్తడి చాలా స్ట్రాంగ్ అంట. నుదురు ఎలాంటిదంట? ఇత్తడిదని ఎరిగి ఉండి నా విగ్రహము ఈ కార్యములను జరిగించు. దేవుని యందు విశ్వాసం ఉంచకుండా వేరే దాని యందు విశ్వాసం ఉంచే స్థితి అనమాట. ఒక విగ్రహాన్ని మనం పెట్టుకోవడం. ఎన్నో విగ్రహాలు, ఎన్నో వేటి మీద ఆధారపడుతుంటాం మనం. ఓకే, అదేంటి? మన హృదయ యొక్క స్థితి చూసారు ఎలా ఉంది? దేవుడు ఎలా కంపేర్ చేస్తున్నాడు? ముఖము ఎలాంటి, ఫేస్ ఎలాంటి, నుదురు ఎలా ఉందంట? ఇత్తడిది. మెడ ఇనుపది. హృదయము మూర్ఖత్వం. హృదయం లోపల మూర్ఖత్వం. ఇది పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి జరగాలి. హోలీ స్పిరిట్ గారు రోమపత్రికలో త్వరగా ఒక వచనం చూస్తాను. క్విక్లీ క్లోజ్. యాక్చువల్లీ ఐ హావ్ మెనీ థింగ్స్. ఐ కంటిన్యూ నెక్స్ట్ వీక్. చూద్దాం మనం. రోమపత్రిక 5వ అధ్యాయం 28, 29. రోమపత్రిక 5వ అధ్యాయము 28, 29 లేదా సారీ 4వ అధ్యాయం 24, 25. మన ప్రభు 5వ అధ్యాయమే. సెకండ్ చాప్టర్, రోమపత్రిక 2వ అధ్యాయం 28. హూ ఇస్ ఎ ట్రూ క్రిస్టియన్? ఇక్కడ రాయబడుతుంది చూడండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుని వలన కలగదు, దేవుని వలనే కలుగు. Circumcision is that which is of the heart by the spirit.
ఇదే ఆత్మలో జరిగే సున్నతి. ఆ ఆత్మ కట్ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఒప్పింప చేస్తాడు, నేను ఇరకాటంలో పెట్టేస్తాడు. ఓకే, నిన్ను ఆ యొక్క పాపమును నీకు ఆ భారమును కలగజేస్తాడు. ఆ ఆత్మకార్యాన్ని నువ్వు అనుమతిస్తే యు మస్ట్ యాక్సెప్ట్ ఇట్, యు మస్ట్ రిసీవ్ ఇట్. ట్రూత్ ని యాక్సెప్ట్ చేసి ఆయన ఒప్పింపజేస్తున్న ఆయన గాడ్లీ సారోలో నువ్వు రిపెంట్ అయ్యి నువ్వు ఆయన వైపు తిరగాలి, టర్న్ అయ్యి విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాలి. దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడదు, ఆయనకి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చారు. ఓకే, ఆయన అనుమతించాలి. లార్డ్ స్పీక్ టు మీ, లార్డ్ స్ట్రెంగ్థెన్, నన్ను క్షమించాను. మన చేతనంత మటుకు, మనకు తెలిసినంత మటుకు ఒప్పుకోవాల్సిన పాపాలు ఒప్పుకొని, ఏ విషయంలోనూ మారు మనసు పొందాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్లో. ఉదాహరణ చెప్తే డెడ్ వర్క్స్, హెబ్రీ 6:1 గురించి మారు మనస్సుని అక్కడ ఫౌండేషన్ తో పోలుస్తున్నాడు. డెడ్ వర్క్స్ విషయమై అంటే పనికిమాలిన విషయాలన్నిటిలో అనేక పనులు మనం చేస్తూ ఉంటాం, జీవం లేని పనులు, యూస్లెస్ థింగ్స్, అన్ప్రొడక్టివ్ వర్క్స్ గురించి రిపెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఉందేమో. ఎఫెసీ ప్రకటనలో 5 సంఘాలకి ఆయన రిపెంట్ అవ్వమని మాట్లాడతాడు. దయచేసి కేర్ఫుల్ గా ప్రకటనలో ఆ 5 సంఘాల గురించి ఈ రోజు చదవండి. మీరు నిజంగా దీన్ని సీరియస్ తీసుకుంటే యు స్టడీ ఇట్ యువర్ సెల్ఫ్. ఏ విషయాల్లో నువ్వు రిపెంట్ అవ్వాలి దేవుడు నీకు చూపిస్తాడు. ఏదో కేటగిరీలో పడతాం మనం ఈ యొక్క సంఘాలు. మొదటి సంఘము ఎఫెస్ సంఘంతో అంటున్నాడు, నువ్వు తొలి ప్రేమను విడిచిపెట్టావు. నువ్వు నన్ను ఒకప్పుడు ఎలా ప్రేమించేదానివి, నువ్వు ఎలా పాటలు పాడేదానివి, ఎలాగా నాతో గడిపేదానివి, ఇప్పుడు నేను నీకు అంత ప్రాముఖ్యమైనగా కనపడలేదు, నన్ను నువ్వు మర్చిపోయావా? దేవుడు అంటున్నాడు, ఒక ప్రియుడు తన ప్రేయస్ తో మాట్లాడినట్లుగా ఆయన హృదయం నొచ్చుకొని దుఃఖపడదా? నువ్వు తొలి ప్రేమను విడిచావు, రిపెంట్ ఆఫ్ దాట్. నువ్వు ఎక్కడి నుంచి పడ్డావో గుర్తుపెట్టుకో. ఎక్కడ ఉన్నావు నువ్వు అసలు ఒకప్పుడు? ఇప్పుడు పడిపోయావు. యూనో, లూజింగ్ ద ఫస్ట్ లవ్ ఈజ్ ద సిన్, దట్ ఈస్ ఫాలింగ్. అది పడిపోయా మన సంగతి మనం గుర్తుపడుతున్నామా? ఎక్కడి నుంచి పడ్డామో పడిపోయిన స్థితి అన్నమాట. రిపెంట్ ఆఫ్ దట్. ఒకవేళ మనలో కొద్దిమంది ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ దాని గురించి రిపెంట్ అవ్వాలా, దేవుని ప్రేమించినందున. ఇంకా పెర్గమంతో అంటున్నాడు, ప్రకటన 2:14 నుంచి చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథము 2:14. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇజ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధ అనుసరించి వారును నీలో ఉన్నారు. బిలాము, బాలాకులు, నికోలాయితుల బోధ. బిలాము ఏం చేశాడు? తన సహోదరులని కర్స్ చేస్తానికి సిద్ధపడ్డాడు. దేనికోసం? డబ్బు కోసం. బాలాకు ఉరి ఒడ్డమని అంటే ఇతరులకు స్టంబ్లింగ్ బ్లాక్ గా ఉండటం. ఓకే, మన ద్వారా ఇతరులు స్టంబుల్ అవటం, సరైన సాక్ష్య జీవితం లేకపోవటం మన గురించి. సంఘంలో నువ్వు ఆశీర్వాదంగా ఉండాల్సిన బదులుగా స్టంబ్లింగ్ బ్లాక్ లా ఉండటం. ఓకే, ఇంకా వ్యభిచరించమని బోధించాడు బిలాము కదా, ఇజ్రాయేలుని ఉరియొడ్డాడు అసలు. ఇంకా చూస్తే నికోలాయితుల బోధ, బైబిల్లో దాని గురించి రాయబడలేదు నికోలాయితులు ఎవరో. బట్ సంథింగ్ ఏంటంటే యాంటీ క్రిస్టియన్, లేకపోతే దాన్ని ఏమంటామంటే యేసు క్రీస్తు యొక్క హెడ్షిప్ ని వదులుకొని చెప్పేది అనమాట బోధ. సో తుయితేరా, నేను బ్రీఫ్ గా చెప్తాను ఒక్కొక్కటి వేటి గురించి మోస మనం రిపెంట్ అవ్వాలి. తుయితేరా అంటే 2:20-23 వరకు. ఎజబెల్ చాలండి, ఎజబెల్ ఉంది అక్కడ. ఎజబెల్ ఏం చేస్తుందంట? దేవుని యొక్క బాండ్ సర్వెంట్స్ ని పాపంలోనికి తీసుకెళ్తాం. పరిచయం చేసే వాళ్ళు సేవకులే కాదు, మనల్ని పాపంలోనికి తీసుకెళ్లే ఎజబెల్ ను అనుమతిస్తున్నామే మన జీవితంలో. నేను మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చాను, కానీ అది మారు మనసు పొంది. గాడ్ ఈస్ గివింగ్ సమ్ టైం. ప్రతి ఒక్కరికి దేవుడు సమయం ఇస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు మనం మారు మనసు పొంది ఆయన దగ్గర రావడానికి అన్న సంగతి మనకు తెలుసా? ఎంత టైమో మనకు తెలియదు. కొంత సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ సమయం అయిపోతే పరిస్థితి ఏంటి? నేను దాన్ని మంచమునకు పట్టిస్తాను, దాని పిల్లలు నేను చంపుతాను అంటున్నాడు దేవుడు. అమ్మో, దేవుని ఈ యాంగిల్ ఎప్పుడు చూసాము మనం? ఓకే, సో తుయితేరా గురించి ఇట్లా మాట్లాడు. సార్దీస్ లో వేషధార, నీకు పేరుకు మాత్రము నువ్వు
క్రైస్తవుడిగా ఒక పేరు సంపాదించుకున్నాం మనం. ఓకే, శ్రీధరన్ అంటే ఇది, లేదా అదంటే ఇది. ఒకప్పుడు జీవించాం అలాగా. ఒకప్పుడు ఒక ఇంప్రెషన్ మన సంఘంలో క్రియేట్ చేసాం. అదే ఇంప్రెషన్ తో, అదే ఆత్మీయతని ఇప్పటికీ ఆ వేషధారంతో కొనసాగుతున్నాం. బట్ ఎప్పుడో అది పోయింది. కానీ జనాలందరూ దృష్టిలో ఇప్పటికీ మనం అంటే ఒక మంచి అభిప్రాయాన్ని మనం కలుగజేస్తున్నాం. బ్రతికి ఉన్న పేరు మాత్రమే కానీ నిజానికి నువ్వు మృతుడవే అంటున్నాడు. యాక్చువల్లీ రిపెంట్ ఆఫ్ దాట్. సో ప్రాబబ్లీ అటువంటి ఒక ఇంతకు ముందున్న సాక్ష్యంతో బతుకుతున్నామేమో. రిపెంట్ ఆఫ్ దట్ దేవుడు మాట్లాడుతున్నాడు. బహుశా మరి లవోదికయ సంఘం వరల్డ్లీనెస్, ఫుల్ ఆఫ్ వరల్డ్, లోకం అన్నమాట. మాటలు లోకమే, వేషధారణ లోకమే, ఆలోచనలు తలంపులు లోకమే. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందాం. లవ్ ఆఫ్ మనీ, లోకానికి డబ్బు దేవుడు. దే లివ్ ఫర్ ద మనీ, దే పర్స్యూ ఫర్ మనీ, దే లివ్ ఫర్ ద మనీ. ఇక దేవునికి సమయం ఎక్కడ పిల్లలు? దేవునికి సిరికి నేను దాసుడిగా ఉండలేదు. అట్ ది కాస్ట్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్, అట్ ది కాస్ట్ ఆఫ్ వర్షిప్ ఆర్ టైం, మనం దేన్ని నువ్వు సంపాదించుకుంటున్నావు అంటే లవోదికయ సంఘమే మనము. ప్రభు లేడు అసలు అక్కడ. ప్రభు తలుపు తడుతున్నాడు. రిపెంట్ జెలస్లీ. ఏమంటాడంటే ఒక పదం తెలుగులో 3:19 జెలస్ అని పదం. 3:19 ఆసక్తి కలిగి. ఆసక్తి ఎంత ఉంది పిల్లలు? ఒకసారి మనం మెజర్ చేసుకుందామా? దేవుని సన్నిధి పట్ల, ఆయన వాక్యం పట్ల ఎంత ఆకలి కలిగి ఉన్నాం. ఆయన ఆత్మల భారం, ఆయన రాజ్యం పట్ల ఎంత భారం కలిగి ఉన్నాం. చెప్పండి, ఎంతమంది నిజంగా దేవుని రాజ్యం కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం? ఒకరి కోసం ఎంతమంది, ఒకరి కోసం ఒకరు ఎంత ప్రార్థన చేస్తున్నారు? నశించు వారి పట్ల, లేదా సాక్ష్యం పట్ల, లేకపోతే ఆయన నామం అవమానపరచబడుతుంది కదా. యేసు వారికి ఎంత రోషము కలిగి ఉన్నాడు. మనం మెజర్ చేసుకుందాం ఈరోజు దయచేసి. ఒకరితో సంబంధం లేదు. యాజ్ ఎ పాస్టర్ గా నేను చెప్పాల్సిన బాధ్యత ఇది. ఐ విల్ స్పీక్ ద ట్రూత్, వెదర్ యూ గెట్ అఫెండెడ్ అన్న నాకు తెలియదు, కానీ ఐ విల్ స్పీక్ ద ట్రూత్. ఎవరి రక్షణ వాళ్ళు కొనసాగించుకోవాలి. ఈ యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి ఎవరికి వారు బయటపడాలి, రక్షించబడాల్సిందే. ఓకే, సో ప్రతి ఒక్కరు మెజర్ చేసుకోవాలి. ఈరోజు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నాం కాన్స్టెంట్ గా. ఏ విషయంలో నేను మారుమనసు పొందాల్సిందో పరిశుద్ధాత్మ అడుగుదాం. ఈరోజు దేవునితో మాట్లాడదాం. బైబిల్ ఓపెన్ చేద్దాం. ప్రభు నాతో మాట్లాడాడు. మోకరించి కళ్ళు మూసుకుంటే హోలీ స్పిరిట్ విల్ కన్విక్ట్ యూ. ఆనెస్ట్ గా ఆయన దగ్గరికి వస్తే ఏ విషయాల్లో నేను తప్పిపోయాను, ఎక్కడెక్కడ సరి చేసుకోవాలి అన్ని చెప్తాను ఆయన. అక్కడ ఆ విషయంలో దుఃఖపడాలి, ఏడవాలి. అక్కడ క్షమించిన ప్రభు, మారుమనసు పొంది విడిచిపెట్టాలి. అప్రోప్రియేట్ డీడ్స్ కలిగి ఉండాలి. తర్వాత ముందు కొనసాగాలి. ఇలా గనక మనం చేయకపోతే ఉరిలో అలానే కొనసాగుతాం మనం. ఒక భ్రమలో, సాతాను యొక్క ఉరిలో, డిసెప్షన్ లో అలాగే ఏసావు చివరి దాకా గుర్తుపట్టలేపాడు. లాస్ట్ లో కలు తెచ్చుకున్నాడు. అయ్యో నేను ఇంటి ఇలా ఉన్నాను, ఇట్స్ టూ లేట్. నీ చేతి కాలేక దేవుడు అతను రక్షించలేకపోయాడు. ఎందుకంటే అతను మారుమనసుకు అవకాశం లేదు. కనుక ఈ యొక్క మార్గంలోకి వచ్చాం. దేవునికి స్తోత్రం. మార్గం తప్పిపోకుండా చూసుకోవాలి. సత్యమును ప్రేమిస్తూ సత్యములో ముందు కొనసాగుతుంటే జీవంలో పాలు పొందుతాం మనం. అత్యధికమైన జీవంలోనికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. సో రక్షణార్థమైన మారు మనసు నుంచి, సత్య విషయమైన అనుభవ జ్ఞానం తీసుకొచ్చే మారు మనసు నుంచి, జీవార్థమైన మారు మనసులోనికి డిఫరెంట్ లెవెల్స్ లో ప్రతిరోజు కూడా ఈ మారు మనసులో ముందుకెళ్ళాలి. ఎలా ఉండాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. నీ నోటి నుంచి ఒక చిన్న పదం, అనుకోని పదం వస్తే నువ్వు నలిగిపోవాలి, దుఃఖపడాలి, ఏడవాలి, కళ్ళమ నీళ్ళు రావాలి. అయ్యో నేను ఎందుకు ఈ మాట మాట్లాడాను, నా దేవుని నేను దుఃఖపెట్టాను. చిన్న మాట మాట్లాడితే కంట్లో చిన్న నలుసు పడితే ఏం చేస్తుంది? కన్ను వదిలేస్తామా? రేపు చూసుకుందాం అనుకుంటామా? చిన్న నలుసు కన్ను నిన్ను ఎంత డిస్టర్బ్ చేస్తుందో, మొత్తం బాడీ ఆగిపోద్ది. కళ్ళు మూసుకుంటాము. కాళ్ళు చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మనం ముందుకు కొనసాగలేము, ఆగిపోతాం. అయ్యో నేను ఎలా చేయగలిగాను ఇది, ఏడువటం. ఆ బ్రదర్ గురించి ఇందాక చెప్పాను కదా. అలా లేకపోతే, అటువంటి సెన్సిటివ్ లేకపోతే మన హృదయం ఆల్రెడీ కఠినపరచబడింది. 30%, 40, 50 ఏ % లో కఠినపరచబడిందో చెక్ చేసుకుందాం మనం.
ప్రభుకి అప్పగించి అడుగుదాం. ప్రభు అని క్రష్ చేయండి, దీన్ని శిరస్సు కట్ చేయండి, ఆత్మ ఖడ్గంతో దాన్ని మీరు సుత్తితో బద్దలు చేయండి, విరిగిన స్థితిని ఇవ్వండి ప్రభు. డిసిప్లిన్ మీ లార్డ్. ఓకే, ఆయన్ని మనం బ్రతిమాడుకుందాం. ఏం కావాలంటే సెన్సిటివ్ హార్ట్ కావాలి. అప్పుడు ఏమైతే తెలుసు, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆయన సన్నిధిని 1 సెకండ్ లో కనెక్ట్ అయిపోతాం మనం. యేసు ప్రభు వారి ముందు లాజరస్ చనిపోయాడు, కన్నులు ఎత్తాడిపోయి, తండ్రి నువ్వు ఎప్పుడు నా మాట వింటావు, ఇదిగో వీరి కోసము నేను అడుగుతున్నాను. 1 సెకండ్ లో కనెక్ట్ అయిపోయాడు. 1000 మందికి ఆహారం పెట్టాలి, 1 సెకండ్ లో దేవునికి స్తుతులు చెల్లించాడు, కనెక్ట్ అయిపోయాడు. థింగ్స్ హ్యాపెన్. ఈరోజు అట్టి కృపం దేవుడు మనకు దయచేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుని తండ్రి, ప్రేమ నమ్మకం గల ఆయన, నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం ప్రభు. క్షమించి సహాయం దయచేయండి. మాకు లోతైన పశ్చాత్తాపం, మారు మనసు కలిగించేయండి. మేము ఉదాసీనంగా మరి నైనా యథాలాపంగా ఆదమరిచి మరి నిద్రిస్తే మేము మారు మనసు పొందనొల్లని స్థితికి వెళ్తామేమో నాయన. మరి ఇప్పటికే మా హృదయాలు చాలా కఠినపరచబడ్డాయి. నా మటుకు నేను కూడా క్షమాపణ అడుగుతున్నాను తండ్రి. నా తండ్రి ఇంకను బర్దలు చేయండి, ఇంకను మెత్తన చేయండి అయా. ఇంకను మా పశ్చాత్తాపమును లోతైన అయా తన యొక్క డీప్ సారో అయినా మాకు దయచేయండి. అయ్యో మేము నీకు విరోధంగా మేము పాపం చేస్తున్నామని, అయ్యా అదిగో పరలోకానికి విరోధంగా ఉన్నామని మేము గుర్తిరడానికి సహాయం దయచేయండి. ఆత్మ తండ్రి, నీ యొక్క సత్యము అయా నైనా మాకు బయలుపరచండి. సత్యస్వరూపిగా ఆత్మదేవ సర్వసత్యమును మమ్మల్ని నడిపించండి, జీవములోనికి నడిపించండి. మహిమ పొందుకోండి ప్రభు, కృప చూపండి. యేసు నామములో క్షమా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.